భారతదేశంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఇది ఒకేసారి 35 లక్షల మంది ప్రాణాలను బలికొనవచ్చు. దీనిని సకాలంలో ఆపడం చాలా అవసరం. తమిళనాడు మరియు కేరళ మధ్య ఉన్న 123 సంవత్సరాల పురాతన ముల్లపెరియార్ డ్యామ్ కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చు మరియు అలా జరిగితే దాని చుట్టూ ఉన్న 5 జిల్లాలు మరియు అక్కడ నివసించే 35 లక్షల మంది వరదల్లో మునిగి చనిపోవచ్చు. ముల్లపెరియార్ డ్యామ్ నిర్మించి 123 సంవత్సరాలు పూర్తయింది. ఇది 1895లో నిర్మించబడింది మరియు దాని నిర్మాణం తర్వాత 80 సంవత్సరాల నుంచి పగుళ్ళు మరియు లీకులు రావడం ప్రారంభించాయి. అవి ఈ రోజు మరింత పెరిగాయి. యునైటెడ్ నేషన్స్ కూడా ఇటీవల ఈ డ్యామ్ గురించి భారతదేశానికి హెచ్చరిక జారీ చేసింది. దీనితో పాటు ఐఐటి రూర్కీ, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, ఇండియాస్ లాయర్స్ అసోసియేషన్ మరియు అనేక అగ్రస్థానాలు దీనిపై నివారణాత్మక పరిశోధనలు చేశాయి. మరియు అందరి అభిప్రాయం ఒకటే, ఈ డ్యామ్ను వీలైనంత త్వరగా మార్చి అక్కడ కొత్త డ్యామ్ నిర్మించాలి. ఎందుకంటే డ్యామ్ యొక్క సగటు జీవితకాలం కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ డ్యామ్ దాదాపు 3 రెట్లు ఎక్కువ, 123 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చిన ఈ డ్యామ్ వెంటనే కూలిపోతుందని ఐఐటి రూర్కీ వేదికలు చెబుతున్నాయి. ఈ డ్యామ్ కూలిపోయినట్టయితే ఈ ప్రధాన ప్రాంతం భూకంపాలకు గురయ్యే జోన్. రెండో విషయం, ఇది మరింత ముఖ్యమైనది. ఈ డ్యామ్కి ఏదైనా జరిగితే అది ఒంటరిగా విరిగిపోదు, కానీ దాని నుండి విడుదలయ్యే 53,000 కోట్ల గ్యాలన్ల నీళ్లు మరియు పెద్ద మొత్తంలో శిథిలాలు దానితో పాటు మరో 3 డ్యామ్లను కూడా కూల్చివేస్తాయి. అవును, ఎందుకంటే ఈ డ్యామ్ యొక్క స్థానం కొంచెం ప్రమాదకరంగా ఉంది. ఈ డ్యామ్ వెనక ఇడుక్కి డ్యామ్ ఉంది. ఇడుక్కి డ్యామ్ వెనక చేరుతోని డ్యామ్ ఉంది మరియు చేరుతోని డ్యామ్ వెనక కుండాల డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ యొక్క డిజైన్ మరియు దాని వెనుక ఉన్న డ్యాములన్నీ ఒక్కదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి, కాబట్టి అవి యొక్క డోమినో ప్రభావాన్ని సృష్టిస్తాయి. దీని వలన ఒక్కసారిగా 4 డ్యాములు కూలిపోవచ్చు మరియు వాటిలో ఇడుక్కి డ్యామ్ ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్. కాబట్టి ఇది భారతదేశానికి ఎంత పెద్ద విపత్తుగా మారుతుందో ఊహించుకోండి. 4 డ్యాములు కూలిపోవడం చిన్న విషయం కాదు. మరియు మీరు ప్రమాదాన్ని ఊహించగలిగేలా 1979లో గుజరాత్లో ఒకే ఒక్క మర్బీ డ్యామ్ కూలిపోయిందని ఆలోచించండి. మరియు దాని నుంచి వచ్చిన ప్రధాన ఆకస్మిక వరదల కారణంగా 25,000 మంది మరణించారు. ఆగస్టు 11వ తేదీ మెర్బీ ప్రజలకు వినాశన సందేశాన్ని తెచ్చింది మరియు ప్రాంతంలోని జనజీవనాన్ని నాశనం చేసింది. 2 గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. లెక్కలేనన్ని కుటుంబాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ప్రజలందరూ టెలిఫోన్ తీగలు, విద్యుత్ తీగలకు వేలాడుతూ వేలాది మృతదేహాలు పడి ఉన్నాయి. అంటే మన దేశంలో ఎప్పుడైనా పెద్ద విపత్తు సంభవించవచ్చు. కానీ అందరూ ఉన్నప్పటికీ మన దేశంలోని చాలామంది నాయకులు మరియు అనేక పార్టీలు దీనిపై రాజకీయాలు మాత్రమే ఆడుతున్నారనేది చాలా అవమానకరమైన విషయం. అంటే కేరళ మరియు తమిళనాడు ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నిందలు వేసుకుంటున్నాయి. 2 రాష్ట్రాలు 126 సంవత్సరాల పురాతన డ్యామ్ మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం. ముల్లపెరియార్ డ్యామ్ గురించి కేరళ వివాదం మరియు దాని వెనుక ఉన్న కారణాలలో ఒకటి ఈ డ్యామ్ యొక్క స్థానం. ఈ డ్యామ్ యొక్క స్థానం కేరళ సరిహద్దులకు 173 కిలోమీటర్ల లోపల ఉంది. అంటే ఇది ఖచ్చితంగా కేరళ భూభాగంలోనే ఉంది. కాబట్టి తదుపరి ప్రశ్న ఏమిటంటే, తమిళనాడు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని డ్యామ్ను రిపేర్ చేయాలని ఎందుకు ఆశిస్తున్నాయి? మరియు ఈ మొత్తం కథలోని అతిపెద్ద వ్యాంగం అంటే ఈ కారణంగానే ఈ పరిస్థితి ఈ రోజు వరకు ఉంది. మరియు 123 సంవత్సరాల క్రితం ఏర్పడిన లొసుగు కారణంగా ఈ రోజు వరకు 2 రాష్ట్రాలు దీనికి పూర్తి బాధ్యత వహించలేకపోతున్నాయి. నిజానికి ఈ డ్యామ్ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. 1890లో మొత్తం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మరియు ఈ మొత్తం ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో ప్రధాన కరువులు వచ్చాయి. మదురై, తేని, శివగంగ, రామనాథపురం మరియు డిండిగుల్ ఈ జిల్లాలు ఈరోజు తమిళనాడులో ఉన్నాయి. ఈ జిల్లాలు ఈ రోజు వరకు కరువు పీడిత ప్రాంతాలే. కానీ అప్పుడు వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కాబట్టి వారు కరువు సమస్యను పరిష్కరించడానికి అప్పటి బ్రిటిష్ ఇండియా కార్యదర్శి ట్రావెనకోర్ రాజు శ్రీ మూలం తిరునాల్ మారతాండ వర్మతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమానికి ప్రవహించే పెరియార్ నది ప్రవాహాన్ని ఆపి మళ్లిస్తే కొంత నీరు ఈ కరువు పీడిత జిల్లాలకు కూడా చేరుతుందని బ్రిటిష్ వారి ప్రణాళిక. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ భూమి ట్రావెనకోర్ రాజ్యానికి చెందినది. అందువలన వారు అక్కడి రాజుతో 35,000 హెక్టార్ల భూమిని 999 సంవత్సరాల రీజుకి ఇమ్మని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భూమిని పొందిన వెంటనే బ్రిటిష్ వారు అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ను నిర్మించారు. దీనివలన ఈ ప్రాంతాలకు కూడా నీరు అందడం ప్రారంభించింది. మరియు ఈ డ్యామ్ కారణంగానే వారి పరిస్థితి ఈరోజు కూడా చాలా మెరుగ్గా ఉంది. కానీ విభజన తర్వాత మధ్యలో ఒక గీత ఏర్పడడం వల్ల సమస్య ఏర్పడింది. తూర్పు ప్రాంతం తమిళనాడుగా మారింది మరియు పశ్చిమ ప్రాంతం కేరళగా మారింది.
మరియు మన డ్యామ్ ఈ రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుంది. మరి ఈరోజు కూడా ఈ డ్యామ్ కేరళ భూమిపై ఉన్నందున ఇది తమిళనాడు జిల్లాల సమస్యను పరిష్కరిస్తుంది. అందువల్ల దీని యాజమాన్యం ఈరోజు తమిళనాడు వద్ద ఉంది. మరియు ఇది అతిపెద్ద సమస్య. 1979 వరకు ఈ సమస్య పెద్ద సమస్య కాదు, డ్యామ్కి ఎటువంటి నష్టం జరగనంత వరకు. కానీ 80 సంవత్సరాల తర్వాత 1979లో ఈ డ్యామ్ పగులు రావడం ప్రారంభించాయి. అక్కడ నుండి నీరు లీక్ అవ్వడం ప్రారంభించింది. 1979లోనే గుజరాత్లోని మర్బీ ప్రమాదం కూడా జరిగిందని, మర్బీ డ్యామ్ కూలిపోయిందని అక్కడ స్థానికులకు ఈ విషయం ఇప్పటికే చాలా కలవరపెడుతుంది. మరియు దీని కారణంగా ఒక్కసారిగా చాలా నీళ్లు విడుదలైనందున ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఇది ఆ సమయంలో చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే దీనికి కారణంగా వరదల్లో 25,000 మంది మరణించారు. మరియు అందువల్ల ఈ వార్తల తర్వాత కేరళ ప్రజలు ఎంత భయాందోళనలకు గురయ్యారో మీరు ఊహించవచ్చు. నేను ప్రత్యేకంగా కేరళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ డ్యామ్ పెరియార్ నదిపై నిర్మించబడింది మరియు ఈ నది ప్రవాహం కేరళ వైపుకు వెళ్తుంది. ఈ డ్యామ్ కూలిపోతే దాని నీటి వల్ల వచ్చే ఆకస్మిక వరదలు మరియు శిథిలాలు అన్నీ కేరళకు తాగుతాయి. అందువల్ల కేరళ ప్రజలు ఈ డ్యామ్ గురించి డిమాండ్ చేయడం ప్రారంభించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యలో అంటే 1979లో 226 కోట్లు ఖర్చు చేసి 10 మీటర్ల వెడల్పు గల కాంక్రీట్ గోడను ముల్లపెరియార్ డ్యామ్కు ఆనుకొని నిర్మించింది. ప్రాథమికంగా వారు ఈ డ్యామ్ గోడలను మరింత బలోపేతం చేశారు. కానీ ఆ మరమ్మతు పని జరిగిన 9 సంవత్సరాల్లోనే అదే ప్రాంతంలో 4.5 తీవ్రత యొక్క భూకంపం సంభవించింది. సాధారణంగా డ్యామ్ పగలడానికి నెంబర్ 1 కారణం భూకంపాలు. అందువల్ల దాని తర్వాత ప్రజలు మరింత భయపడ్డారు. డ్యామ్ గోడలను బలోపేతం చేస్తే సరిపోదు, మాకు కొత్త డ్యామ్ నిర్మించి ఇవ్వండి అని ప్రజలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. మరియు ఈ సంఘటన తర్వాత ఈ సమస్యపై ఈ రోజు వరకు రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. తమిళనాడు సుప్రీంకోర్టులో కేరళపై ఆరోపణలు చేసింది. అవసరమైన నిర్వహణ పనులను అడ్డుకుంటుందని మరియు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సాధారణ పనులను ఆలస్యం చేస్తుంది. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వానికి 2 డిమాండ్లు ఉన్నాయి. డ్యామ్ నీటిని తగ్గించండి, అంటే డ్యామ్లో తక్కువ నీటిని నిల్వ చేయాలి, లేదా మాకు కొత్త డ్యామ్ నిర్మించి ఇవ్వాలి. కానీ ఆ డ్యామ్ నిర్మాణాన్ని మేము మా స్వంతంగా చేస్తాము. అందులో ప్రధాన అంశం ఏంటంటే ఈ కొత్త డ్యామును తమిళనాడుకి ఇవ్వం. కేరళ ప్రభుత్వం దాదాపు ప్రతి సంవత్సరం ముల్లపెరియార్ డ్యామ్ వద్ద మరమ్మతులు చేయడానికి వెళ్తామని, కానీ కేరళ అటవీ శాఖ వారి పనికి అడ్డంకులు కలిగిస్తుందని, వారిని అక్కడికి అనుమతించడం లేదని ఆరోపణలు చేసింది. రెండవది, వారు కొత్త డ్యామ్ నిర్మించడాన్ని అనుమతించాలని లేదా డ్యాంలో నిల్వ చేసిన నీటి స్థాయిని తగ్గించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే నీటి స్థాయి తగ్గితే ఆ నీటిపై ఆధారపడిన తమిళనాడులోని జిల్లాలు సరిగ్గా వీటిని పొందలేవు. మూడవది, వాళ్ళు కేరళ ప్రభుత్వంపై మరొక ఆరోపణ చేశారు. వారు లీజుకి తీసుకున్న భూమి వెలుపల అంటే కేరళ ఆస్తిపై కొత్త డ్యామ్ను ఉద్దేశపూర్వకంగా నిర్మించాలని కేరళ ప్రభుత్వం కోరుకుంటుందని, తద్వారా ఆ డ్యాంపై తమిళనాడు నియంత్రణ పూర్తిగా ముగుస్తుందని వారు అంటున్నారు. కాబట్టి ప్రాథమికంగా తమిళనాడులోని ఈ జిల్లాకు ఎంత నీరు ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనేది కేరళ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరియు రెండవది, ఈ డ్యామ్ నుంచి ఈరోజు 5,000 కోట్ల విలువైన విద్యుత్ ఉత్పత్తిని చేయబడుతుంది. కాబట్టి ఈ డబ్బు కూడా కేరళ ప్రభుత్వానికి వెళ్తుందని తమిళనాడు ప్రభుత్వం చెబుతుంది. మీరు ఈ 2 ప్రభుత్వాల డిమాండ్లు విన్నట్లయితే ఎవరు సరైన వారు, ఎవరు తప్పు అని మీరే నిర్ణయించుకోలేరు. మరియు నిజాయితీగా చెప్పాలంటే నిర్ణయం తీసుకోవడం మన పని కాదు, దానిపై నియంత్రణ తీసుకోవడానికి అనేక స్వతంత్ర న్యాయ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ కేసులో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా ఈ సమస్య నుండి తప్పించుకుంటున్నాయి. మరియు నా పాయింట్ ఖచ్చితంగా ఇదే. దీనివలన చివరికి ఎవరు నష్టపోతున్నారు? అక్కడి సాధారణ ప్రజలు. ఎవరు ప్రమాదం తీసుకోవాలి? అక్కడ సాధారణ ప్రజలు. ఏదైనా ప్రమాదం జరిగితే భారతదేశ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం కూడా దాన్ని నిర్వహించలేనంత పెద్ద విపత్తుగా మారుతుందని మనం ప్రమాదం గురించి మాట్లాడుతున్నాము. అధికారిక అంచనాల ప్రకారం ఈ ఒక్క విపత్తు కారణంగా 35 లక్షల మంది సాధారణ ప్రజలు మరణించవచ్చు, లక్షల కోట్ల ఆస్తులు నష్టపోవచ్చు. మరియు ఇవన్నీ తెలిసినప్పటికీ రాజకీయ కారణం వల్ల ఈ డ్యామ్ను రిపేర్ చేయడం లేదు. దీనిని సకాలంలో ఆపడం చాలా చాలా అవసరం. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.